ఏంటి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్. మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా మాట్లాడవచ్చు, పొలిటికల్ గా విమర్శలు చేసుకోవచ్చు, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటది? ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఇవాళ కేసులు కూడా వెళ్లకుండా, వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు. అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోర్టులు సైతం తప్పుపట్టినాయి. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు, లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. మనం చూసాం రప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పుట్టినరోజుకి మూగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోవటాలు. ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం. ఇలాంటి రాక్షసులకి ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా, ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తానని కూడా హెచ్చరిస్తాం.